హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్యకాలంలో పదే పదే వింటున్నటువంటి మాట ఏదైనా ఉంది అంటే సోషల్ మీడియాలో ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ గురించి ఎక్కడ చూసినా వార్తలు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, లేదంటే వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది. సో కేసులు అయ్యే పరిస్థితి ఉంది, చాలా సీరియస్ ఇష్యూ నడుస్తూ ఉంది అని చెప్పేసి మనం అందరం చదువుతున్నాము, వింటున్నాము, చూస్తున్నాము. అయితే మీకు తెలుసా, బెట్టింగ్ అంటే కేవలం ఫలానా యాప్ గురించి ప్రమోట్ చేసి ఈ ప్రోమో కోడ్ వాడండి, మీరు ఇట్లా బెట్టింగ్ చేయండి, లేకపోతే ఇట్లా మీరు కొన్ని రకాల గేమ్స్ ఆడండి, డబ్బులు వస్తాయి అని చెప్పేసి ప్రమోట్ చేయడం ఒక రకంగా అయితే, సోషల్ మీడియాని తరచుగా ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లో రీల్స్ కానీ, యూట్యూబ్లో షార్ట్స్ కానీ చూసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిన నేపథ్యంలో మనం అందరం కూడా ఇంకా పట్టించుకోనటువంటి ఒక కొత్త రకపు మాఫియా అనేది ఒకటి తయారైంది. ఈరోజు మనం అందరం కూడా బెట్టింగ్ యాప్స్ను వద్దు అని చెప్పేసి వాటిని దూరం చేసుకోవడానికి, వాటిని ప్రమోట్ చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఇవంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు డబ్బుల కోసం, ఈజీ ఇన్కమ్ కోసం, ఈజీ మనీ కోసం బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ఈ ప్రమోషన్స్ చూసి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్ యాప్స్లో ట్రై చేసి డబ్బులు రాక అప్పు చేసి ఆ అప్పులు తీర్చలేక ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని చెప్పేసి రైలు పట్టాల కింద పడి తర్వాత సూసైడ్ చేసుకుంటున్నారు రకరకాల విధంగా. నాకు తెలిసినటువంటి నా జూనియర్సే 2 చనిపోయారు. చాలా బాధ అనిపించింది. అయితే ఇదంతా ఓకే, ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నేరం అని చెప్పేసి వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరైతే ఇప్పుడు సో కాల్డ్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకి. కానీ వాళ్ళు చేసేసారు. అంతో ఇంతో ఇల్లీగల్ అది అని అయితే వాళ్ళకి తెలుసు. అయినా కానీ వాళ్ళు ఏం చేసారు, అప్పుడు వాళ్ళకి ఆఫర్ చేయబడ్డటువంటి రెమ్యూనరేషన్కి ఆశపడి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసారు. ప్రోమో కోడ్స్ అని అవని ఇవని, చిన్న డిపాజిటే, కావాల్సినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు నానా రకాలుగా ప్రమోషన్స్ చేసిరు. గాల్లో డబ్బులు ఎగరేయటం, లేకపోతే ఐఫోన్ గిఫ్ట్గా ఇవ్వటం, ఇట్లా మెల్లగా టెలిగ్రామ్ ఛానల్స్లో యాడ్ చేసుకోవడం పిల్లల్ని. ఇట్లా యూత్ని మ్యాక్సిమం బిలో 20 years బాయ్స్ చాలా అడిక్ట్ అయిపోయినారు బెట్టింగ్స్కి. తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఆ ఏజ్ వాళ్ళే ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఈ బెట్టింగ్ యాప్స్ త్రూగా జరుగుతున్నటువంటి ప్రమోషన్స్లో భాగంగా ఈరోజు అంటే చాలా కాలం తర్వాత ఇప్పుడు కొంతమంది బయటపెడుతున్నటువంటి సాక్ష్యాధారాల వల్ల పోలీసు వాళ్ళు కూడా తీవ్ర స్థాయిలో ఎవరైతే ప్రమోట్ చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. బాగుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఇంకోటి ఉంది. నయారకపు ప్రమోషన్స్ కానీ, నయారకపు మాఫియా. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ర్యాండమ్గా మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం, రీల్స్ చూస్తూ ఉంటాం, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఐ మీన్ ఇట్, ఏం చేస్తారంటే సంసారానికి సంబంధించింది, అత్తా కోడళ్ళ మధ్య బంధం, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నారు, అమ్మాయి ఎట్లా వేసుకోవాలి చున్నీలు, అమ్మాయిలు ఎట్లా బాడీ కవర్ చేసుకోవాలి, ఇట్లాంటి కథలన్నీ చెప్పేటటువంటి కొంతమంది ఇన్స్టాగ్రామ్ లేదంటే సోషల్ మీడియా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్లో ఒక్కొక్కసారి ఏమొస్తుంది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మీకు చూపిద్దాం అనుకున్నా, బట్ సమ్వేర్ ఐ లాస్ట్ ఇట్. ఫీడ్లో అది పోయింది, లేకపోతే చూపించేదాన్నే. భార్యాభర్త ఉంటారు, భార్య భర్తను అడుగుతుంది, ఏమండి మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు చాలా, సో నేను ఒకసారి వెళ్ళొస్తాను అంటే, భర్తని ఎందుకు పోతావు, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ ఇక్కడ రావద్దు అని చెప్పేసి బెదిరిస్తాడు. అదేంటండి, మీ అమ్మ నాన్న గొడవ పడ్డప్పుడు మీరు వెళ్ళి పరిష్కరించి వస్తారు కదా, నన్ను కనీసం అడగరు కదా, మరి నేనెందుకు మా అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి పోవద్దు అని చెప్పేసి ఆమె అడుగుతుంది. అవునా, నువ్వు నాకే ఎదిరిస్తావా అంటే, సరే నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పో, మళ్ళీ రాకు, అట్లయితేనే పో అని చెప్పేసి అంటాడు. ఆమె ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. సో ఈ కథలో ఈ మాత్రం టక్ 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 డైలాగ్ బై డైలాగ్ టు డైలాగ్ ఇప్పటికే మనం ఎమోషనల్గా ట్రాప్ అయిపోయి ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఈమె ఫోన్ ఎత్తుతుంది. హలో అమ్మ, ఎట్లా ఉన్నావు అమ్మ, ఊకే మీరు ఎందుకమ్మ గొడవ పడతారు, మీరు ఇక్కడ గొడవ పడతా ఉంటే ఇక్కడ నేను బాధపడాలి అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమంటుంది తెలుసా, అయ్యో తల్లి, ఇప్పుడు మేము గొడవ పడట్లేదు, ఎప్పుడో అల్లుడి గారి చలవ వల్ల మా మధ్య గొడవలు సమసిపోయినాయి అని చెప్పేసి అంటుంది. అమ్మ అవునా, వావ్ అని చెప్పేసి ఆమె హ్యాపీ అయిపోయి కళ్ళ వెంట ఆనంద బాష్పాలతో ఆ ఫోన్ కట్ చేసి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, ఏమండి మీ వల్ల మా అమ్మ నాన్నలు గొడవ పడట్లేదంట కదా, అసలు ఏం చేసింది, అసలు ఏం జరిగింది, మీరు ఏం చేసారు చెప్పండి అంటే,
అప్పుడు అవును నా వల్ల మీ అమ్మ నాన్నలు గొడవ పడుకోవడం ఆపేసిర్రు, సో ఒక నెంబర్ చెప్తా, ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ మధ్య ప్రేమ ఇట్లా ప్రేమ అప్పు ఏమేమో ఉంటాయి కదండి, నాకు గుర్తులేదు బేసిక్గా. సో అవన్నీ ఏం సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అవుతాయి. సో ఆ గురూజీ నెంబర్ ఇస్తే వెంటనే కాల్ చేయండి, మీకున్న సమస్యలన్నీ మటుమాయమైపోతాయి అని చెప్పేసి అంటారు. అదేదో వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీయంగానే అవన్నీ తెల్ల మల్లెపూల లెక్క మెరుసుతున్నట్టు ఈ స్వామీజీలకి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసుడుతోటే మనకున్న సమస్యలన్నీ హుష్ కాకి అని ఉడాయిస్తాయట. చూడండి అసలు ఎంత పిచ్చి రకమైనటువంటి ప్రమోషన్ ఇది, ఎమోషనల్గా దెబ్బతీస్తున్నారు. ఇది ఒక రకమైన మాస్ హిస్టీరియా అని చెప్పాలంటే నేను ఏమాత్రం వెనకాడను. ఎందుకంటే మన ఇండియాలో ముఖ్యంగా మనం తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్లో ఈ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు లేకపోతే జ్యోతిష్యం మీద, ఈ స్వామీజీలు గురూజీల మీద, సాధ్వీ మనుల మీద ఎంతో నమ్మకం ఉంటుంది, ఎంతో నమ్మకం. ఎందుకంటే మనం ఆల్రెడీ మతతత్వ రాజకీయాల కింద పాలించబడుతున్నాం కాబట్టి మనకి ఆబ్వియస్గా ఈ జాతకాలు ఇవన్నీ ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంప్రూవ్ అయినా ఎదిగినా కానీ ఇవి తప్పవు. ఈ మూఢనమ్మకాల కాడ మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. అట్లా ఇట్లాంటి రీల్స్లో ఎమోషనల్గా ట్రాప్ అవ్వబడి చాలామంది గురూజీలకి ఫోన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక 1.5 year బ్యాక్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి నాకు అరే లేదు నా లవ్ ఎట్లయినా సక్సెస్ అయ్యేలాగా లేదు, ప్లీజ్ వాడి గురించి తెలుసుకోవాలి, నేను వాడు బయట సైడ్ ట్రాక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది, ప్లీజ్ ఎవరిదైనా నెంబర్ కనుక్కో అంటే, లేదు సారీ నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను, కావాలంటే వాడికి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వమంటే ఇస్తా అంటే, ఆ పిల్ల ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ తిరిగేస్తుంటే ఇట్లాంటిది ఒక యాడ్ కనిపిస్తే ఆ పిల్ల ఆయనకు ఫోన్ చేసింది. ఆయన ఏం చేసిండు తెలుసా, ఫస్ట్ 300 కుట్టాలి, ఆ తర్వాత నేను నీకు జరిగినటువంటి సమస్యని నేనే చెప్తా అన్నాడు. సరే ఆ పిల్ల 300 కొట్టింది. ఆ పిల్ల 300 గూగుల్ పే నుంచి కొట్టింది. అయితే ఆయన వెంటనే ఫోన్ చేసి నీకు లవ్ ఫెయిల్యూర్ ఉందమ్మా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కోసం నాకు ఫోన్ చేసినావు అని చెప్పిండు. అరే నిజమే కదా, అదే స్వామీజీ నిజం చెప్పిండా. ఆ పిల్ల నాకు ఫోన్ చేసి ఎంబట్టి ఏమన్నది తెలుసా, ఓ పిచ్చిదానా వాళ్ళంతా నిజమే, నువ్వే అనవసరంగా ఇవన్నీ నమ్మవు, నువ్వు అనవసరంగా నాస్తికురాలు అయినవు అని చెప్పింది. తీరా కట్ చేస్తే ఒకసారి ఆ పిల్ల ఫోన్ తీసుకొని చెక్ చేస్తే ఆ పిల్ల ఏ మీడియా నుంచి అయితే అంటే ఏంటిది గూగుల్ పే నుంచి ఆమె ఏదైతే ట్రాన్సాక్షన్ చేసిందో అందులో ఆ పిల్ల ఖచ్చితంగా ఆ పిల్ల ఫోటో ఉంటుంది. వాట్సాప్ స్టేటస్లో వస్తూ ఉంటాయి వాడికి, ఎందుకంటే ట్రాన్సాక్షన్ అయింది కదా. మళ్ళీ ఈమె ఒక కస్టమర్ కదా, సో ఈమె నెంబర్ సేవ్ చేసుకుంటాడు కదా, ఈమె పెట్టే స్టేటస్లో తెలుస్తూనే ఉంటాయి కదా బ్రో. ఈ కాలం జనరేషన్ జీ వాళ్ళు ఏమున్నా వాళ్ళ ఫీలింగ్స్ అన్నింటినీ స్టేటస్లో పెడుతున్నారు. మరి ఇదంతా స్టడీ చేయడానికి ఆ పిచ్చి సన్నాసికి ఒక 40+ years ఉన్నటువంటి ఓ సో కాల్డ్ గురూజీకి ఎంత టైం పడుతుంది చెప్పురి. మళ్ళీ వాట్సాప్లో డీపీ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా గెస్ చేయకుండా ఉంటాడు ఒకడు. సో ఆ పిల్ల అట్లా ట్రాప్కి గురైంది. వాడు నువ్వు ఫలానా పూజ చేయాలి, సో నువ్వు చేయలేని పక్షంలో నేను చేయగలుగుతాను, ఎందుకంటే నువ్వు హాస్టల్లో ఉంటావు కదా, మీ అమ్మ వాళ్ళకి తెలియనియకూడదు కదా, సో నీ బదులుగా అది నేను చేస్తా పరిహార పూజ, అప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నీ చుట్టే తిరుగుతాడు అంట. బొంగేం కాదు, వాళ్ళు విడిపోయి ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. ఇది జరుగుతున్నప్పుడే వాళ్ళు పూర్తిగా విడిపోయినారు. వాడు ఫేక్ అని చెప్పేసి తెలిసిపోయింది సాక్ష్యాధారాలతో సహా. అది కూడా ఆ పిల్ల తెలివితో చేసుకుంది, ఈ గురూజీలతో కాదు. సో ఇట్లా చాలా ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి. మీ జీవితంలో ఏదైనా జరిగితే మీరే బాధ్యత తీసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే మన జీవితంలో మన ప్రమేయం తప్ప ఇంకొకరి ప్రమేయం ఉండడం దాదాపుగా అసలు చేయకూడని పని. ఎందుకంటే ఈరోజు నీ నొప్పి నీకు మాత్రమే తెలుసు, ఏ బయట వ్యక్తికి కూడా తెలియదు. ఒక్కొక్కసారి మన గురించి మన తల్లిదండ్రులకి పూర్తిగా తెలియదు. అసలు మన గురించి మనకి తెలవటమే చాలా పెద్ద విషయం, ఎందుకంటే మనతో మనం తక్కువగా స్పెండ్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ ఆలోచించండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కాదు, ఇట్లా వాటిని ప్రమోట్ చేయడం, వీటిని ప్రమోట్ చేయడం. ఆ గురూజీ అంటారు, ఈ గురూజీ అంటారు, ఈ బొట్టు పెట్టుకుంటే ఇట్లయితే అంటారు, ఈ రంగురాళ్ళు పెట్టుకుంటే ఇక దరిద్రమే ఉండదు, ఏలినాటి శనంతా ఊడ్చుకోబోతారు. రంగురాళ్ళతోటి మన జీవితం మారుతుంది అంటే చేతి నిండా రంగురాళ్ళు ఉంటాయి బ్రో. ఎవ్రీ మంత్ ఈఎంఐస్ ఎందుకు కడతాం మనం, అవునా కాదా? ఇట్లా చాలా వెళ్తాయి పాయింట్స్. ఇవే కాకుండా కొంతమంది బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ ఇది తింటే వెయిట్ లాస్ అవుతారు, ఇది తింటే వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే ఈ డైట్ ప్లాన్ అని చెప్పేసి పూర్తిగా మిమ్మల్ని హెల్దీగా చేస్తామని చెప్పేసి నాశనం చేస్తారు మిమ్మల్ని. లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు ఏవేవో సర్టిఫికేట్స్ చూపిస్తారు. ఆ సర్టిఫికేషనే ఉండదు తెలుసా వాటికి, దాదాపుగా అన్నీ ఫేకే ఉంటాయి దాదాపుగా. ఒకవేళ ఒరిజినల్ అనుకోండి, ఎంతైనా మీరే చెప్పండి, ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదైనా మెడికేషన్ తీసుకుంటే అది మనకి హెల్దీయేనా, మన హెల్త్కి మంచిదేనా?
కాకపోవచ్చు. అట్లానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవి ఎట్లా తయారు చేస్తారో అసలు వాటికి మన ప్రభుత్వాల నుంచి లేకపోతే సో కాల్డ్ లేదంటే అంటే కన్సర్న్ అథారిటీ నుంచి పర్మిషన్ ఉంటుందో ఉండదో, అసలు వాళ్ళు కనీసం అప్లై చేసి ఉంటారో లేదో. మరి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగే కదా, ఈజీ మనీ అర్నింగే కదా. సో ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏదో పదో పరకో పడేస్తే వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, పక్కకు జరుగుతారు. తర్వాత ఆ ప్రోడక్ట్స్ని వాడటం వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎవరు బాధ్యులు? మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ చేతులు ఎత్తేస్తారు, కనీసం రెస్పాండ్ అవ్వరు. సో జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మీరు అంతే జాగ్రత్తగా ఉండాలి. కేవలం బెట్టింగ్ యాప్స్ని అవాయిడ్ చేయడం వల్ల మాత్రమే మనం మోసపోకుండా ఉంటాము, డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు, మనని మనం సేవ్ చేసుకోవచ్చు అంటే కాదు. సో చాలా రకాలుగా ఈ ప్రపంచంలో, ఈ ఫాస్ట్ మూవింగ్ ప్రపంచంలో, ఫాస్ట్ ఎవాల్వింగ్ వరల్డ్లో మనకి చాలా వైపుల నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. సో మనం అన్ని రకాలుగా కూడా అప్రమత్తంగా ఉంటే మాత్రమే హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాం, టెన్షన్ ఫ్రీగా బ్రతకగలుగుతాం.